అందరికీ నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8 పార్ట్ 2. పార్ట్ 2లోకి వెళ్దామా? ఇది విశ్వరూపము. ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించి మసీదు వాసులను అంటుకునేటట్లున్నాయి. భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి తగ్గు జాగ్రత్త అన్నారు. దునిగి అణిగి మందంగా వెలగసాగింది. భీమా అనేవాడు సాయి లీలలు చూడాలని షిరిడీ వచ్చాడు. మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి, నేను పిలిచే వరకు మీ గదిలో నుండి ఉండండి అని అందరినీ పంపేశారు. వారు గదులు చేరగానే సుమారు 15 నిమిషాల పాటు ఇళ్ళ కప్పులెగిరిపోయేలా పెనుగాలు వీచింది. మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది. తరువాత భక్తులను పిలిపించి, భయపడ్డారా అన్నారు బాబా. భీమ ఆయన పాదాలకు నమస్కరించగానే, భగవంతుని లీల చూచావా, ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి బయలుదేరవలసి వచ్చింది. కానీ అంతలో తీవ్రమైన గాలి వాన చెలరేగాయి. అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు. వెంటనే బాబా మసీదుకు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి, భగవంతుడా, వర్షమాపు, నా బిడ్డలు ఇల్లు చేరాలి, వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు. వర్షం వెంటనే నిలిచిపోయింది. ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు. సద్గురు సాక్షాత్తు భగవంతుడు. సర్వ పుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయని గురుగీత చెబుతుంది. గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తే. అయితే దాసగను తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు. భక్తుడి కట్టి విశ్వాసం దలచినది కూడా సద్గురువే. ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు. సాయి, గను, అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధ భక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడ లేవు అన్నారు. ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నాడు. సన్నని దారగా అతని దోసిలి నిండా తీర్థం వచ్చింది. అతడు ఆ నీరు తీసుకొని క్షణమాలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు. ఆయన సమాధి చెందాక దాసగను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడా, సాయి అంతటి మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడా, పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సును ధరించవే గాని నోటిలో పోసుకోలేదు కదా, నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందే, అంతటి మహానీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు. అభినవ తుకారం అని పేరు పొందిన బాలబు వాసుతార్ మొదట 1917లో షిరిడీ వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, నాకితడు 4 సంవత్సరాల నుండి తెలుసు అన్నారు. అతడు మొదట ఆశ్చర్యపోయాడు, కానీ తర్వాత గుర్తొచ్చింది. తాను సరిగ్గా 4 సంవత్సరాల కిందట బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పినది. సదాశివ తార్కర్ విగ్రహాలను, గురువులను పూజించడం తగదని నమ్మేవాడు. కానీ సాయి భక్తుడైన భార్య బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. ఒకసారి అతడు భార్య షిరిడీ వెళ్ళాలనుకున్నది. తార్కర్ తన కొడుకును ఆమెకు తోడుకు వెళ్ళమన్నాడు. కానీ అతడు తాను వెళితే నిత్యం తాను సాయపటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళనన్నాడు. తార్కర్ గత్యంతరం లేక నా పూజ తాను చేస్తానని ఆ మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడీ చేరారు. తార్కర్ సోమవారంకి తనిచ్చిన మాట ప్రకారం యథావిధిగా బాబాపటాన్ని పూజించాడు. కానీ మంగళవారం నాడు ఆఫీస్ తొందరలో నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు. తర్వాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పును క్షమాపణ చెప్పమని షిరిడీ జాబు రాశాడు. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కేర్తో సాయి
అమ్మ ఆకలేస్తుందంటే ఏమైనా పెడతారా? మీ ఇంటికి వెళ్ళాను. పూజ గది తలుపు తాళం వేసి ఉన్నది. నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ బాపు సోదరుడు నాకు తినడానికి ఏమి ఉంచలేదు. ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతుంది. ఆమె కొడుకు అర్థమైంది. ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరుగు నివ్వవద్దని తనకు తండ్రికి జాబు రాశాడు. అదే సమయానికి ఒక జాబు ఒకరికి చేరాయి. సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట. అంతటితో అధ్యాయం 8 పార్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.